వెల్కమ్ టు ఇమేజ్ న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ముమ్మిడివరంలో రోడ్డు ప్రమాదం, అంబేద్కర్ విగ్రహం ధ్వంసం. కోనసీమ తిరుమల వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయానికి పోటెత్తిన భక్తులు. ముమ్మిడివరం మండలం గురజాపు లంక వద్ద ఉధృతంగా ప్రవహిస్తున్న గోదావరి. ముమ్మిడివరం మండలం 10వ మైలురాయి సెంటర్ వద్ద శనివారం రోడ్డు ప్రమాదం జరిగింది. జాతీయ రహదారి 216పై కలకత్తా నుంచి భీమవరం వైపు వెళ్తున్న కంటైనర్ వ్యాన్ ఎదురుగా హైదరాబాద్ నుంచి ఎదుర్లంకకు వెళుతున్న ప్రైవేటు ట్రావెల్స్ బస్సును తప్పించబోయి రోడ్డు పక్కనున్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని ఢీకొట్టింది. ఈ ఘటనలో అంబేద్కర్ విగ్రహం పూర్తిగా ధ్వంసమైంది. కంటైనర్ వ్యాన్ ముందు భాగం కూడా తీవ్రంగా దెబ్బతింది. వ్యాన్ డ్రైవర్ స్వల్ప గాయాలతో బయటపడగా ప్రమాదంలో బస్సులోని ప్రయాణికులకు ఎలాంటి ప్రమాదం జరగలేదని సమాచారం. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. బాబు ఏమైంది ఎలా జరిగింది? అటు నుంచి వస్తున్నానండి, అటు బ్యారికేడ్ పెట్టుంది. నేను లైట్లు ఆన్ చేసా. హైటెక్ ఆయన ఇటు నుంచి వెళ్తున్నారు. ఆయన ఆగుతారు కదా అనుకున్నా. నేను దగ్గర గంట వచ్చి నాకు ఆయన లైట్లు వేసుకుని రైట్ కి వచ్చేసా. నేను బ్రేక్ కొట్టా కంట్రోల్. ఒకసారి మీరు టీవీ నైనండి, టీవీ నైన్ బొమ్మ బుద్ధింది ఎక్కువ అదేం తక్కువ కాలు చేసి అయినా కొన్ని సేవ్ అయిపోతుంది మనోడు. కోనసీమ తిరుమల వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయానికి పోటెత్తిన భక్తజన సందోహం. కోనసీమ తిరుమలగా పేరుగాంచిన వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయం భక్తులతో కిటకిటలాడుతుంది. శనివారం స్వామివారి దర్శనార్థం తెలుగు రాష్ట్రాల నలుమూలల నుంచి భక్తులు భారీగా తరలివచ్చారు. ఉదయం నుంచే ఆలయ మాడవీధులన్నీ వర్షాన్ని సైతం లెక్క చేయకుండా భక్తుల గోవిందనామ స్మరణలతో మారుమ్రోగుతున్నాయి. ఎర్రచందన స్వరూపుడు గదాధరుడుగా కోరిన కోరికలు తీర్చే స్వామిని దర్శించుకునేందుకు భక్తులు భారీగా తరలివస్తున్నారు. ఎలాంటి ఇబ్బందులు లేకుండా భక్తులకు ఆలయ దేవస్థాన ధర్మకర్తల మండలి చైర్మన్ ముద్దునూరి వెంకటరాజు, గబ్బర్ సింగ్, దేవస్థాన డిప్యూటీ కమిషనర్, కార్యనిర్వహణ అధికారి నల్లం సూర్యచక్రధర్రావు, అధికారులు, పోలీసులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఓం శ్రీ వెంకటేశాయ స్వాహ. 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 ఓం శ్రీ వెంకటేశాయ స్వాహ.
ఓం శ్రీం వేం వేం
రావాలండి రావాలి ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన లోవ గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ తలుపులమ్మ అమ్మవారి నవరాత్ర దీక్ష మాలధారణ తొలిసారి ఆలయ కార్యనిర్వహణ అధికారి పి విశ్వనాథరాజు, ధర్మకర్తల మండలి అధ్యక్షులు పెంటకోట భాస్కర్ సత్యనారాయణ, సభ్యులు ఏ వెంకటరమణ వారితో కలిసి సిబ్బంది భక్తులు 35 మంది దీక్షను స్వీకరించారు. ఆలయ వేద పండితులు, అర్చకులు లోవ శ్రీ తలుపులమ్మ అమ్మవారి దీక్ష నియమములు, విధి విధానాలను, శరణుఘోష, పూజా విధానము, దీక్ష స్వీకరించి వారికి వివరించినారు. నవరాత్ర దీక్షతో ప్రారంభమైన శ్రీ తలుపులమ్మ అమ్మవారి దీక్ష మాలధారణ మండల, అర్ధం మండల దీక్షకు పాటించవలసిన నియమాలు, విధానము సమగ్రముగా ఆలయ వేద పండితులు, అర్చకులు పుస్తక రూపంలో అందజేయుట జరుగును. దీక్ష స్వీకరించిన భక్తులు లోవ గ్రామంలోని శ్రీ తలుపులమ్మ అమ్మవారి ఆలయం వద్ద దీక్ష కాలం పూర్తి అయిన తదుపరి ఆలయం వద్ద అర్చకులు వారి సమక్షంలో దీక్ష విరమణ చేయవలసి ఉండునని తెలియపరిచినారు. శ్రీ తలుపులమ్మ అమ్మవారి దీక్షను భక్తి శ్రద్ధలతో నియమములతో పాటించి వారి వారి పునఃసంకల్పాన్ని నెరవేర్చుకోగలరని, ఆయురారోగ్యాలు పొందగలరని తెలియజేసినారు. Thank you.
ఓం శ్రీ 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 తలుపులమ్మ దేవి నమః. ఈరోజు శ్రీ అమ్మవారి సన్నిధిలో తొలిసారిగా అమ్మవారి దీక్ష చేపట్టాలనే ఉద్దేశంతో ఆషాఢ మాసం అమ్మవారికి చాలా ప్రీతికరమైన మాసం కాబట్టి ఈ నెలలో దీక్ష చేపట్టాలని మా పండితుల సూచనల మేరకు మొట్టమొదటిసారిగా ఈరోజు అమ్మవారి నవరాత్రి దీక్ష చేపట్టడం జరిగింది. ఈ రోజు నుంచి 9 రోజుల పాటు ఈ దీక్షా కార్యక్రమం నిర్వహించి 10వ రోజున పూర్ణాహుతితోటి ఈ కార్యక్రమం ముగుస్తుంది. అలాగే రెగ్యులర్గా మండల అర్ధమండల దీక్షలన్నీ కూడా త్వరలోనే ఒక షెడ్యూల్ నిర్ణయించి భక్తులందరికీ తెలియజేయడం జరుగుతుంది. ఈ దీక్షలో పాల్గొనదలిచిన వాళ్ళందరూ కూడా శ్రీ తలంపులమ్మ అమ్మవారి ఆలయంలో ఈ దీక్ష నిర్వహించుకోవచ్చు. లేదా మీ గ్రామాల్లో మీ పురోహితుల ద్వారా కానీ గురుస్వాముల ద్వారా కానీ ఈ దీక్ష స్వీకరించి ఇడుములన్నీ కూడా ఈ తలంపుల అమ్మవారికి ఆలయానికి చేరుకుని ఇక్కడ సమర్పించవలసి ఉంటుంది. ఈ దీక్షా వస్త్రాల కింద దీన్ని ఈ కలర్ అథెంటిక్ మెరూన్ కలర్ డ్రెస్ని సెలెక్ట్ చేయడం జరిగింది. తలుపులమ్మ అమ్మవారి దీక్ష తీసుకునే వారందరూ కూడా ఈ రంగు వస్త్రాలు ధరించి అమ్మవారి దీక్షలో పాల్గొనవలసింది కోరుచు. ఇప్పుడు ఎన్ని రోజుల దీక్ష? ఇప్పుడు ఇది 9 రోజుల దీక్ష. ఇది నవరాత్రి దీక్ష. ఈ 9 రోజుల తర్వాత దీక్ష పూర్తవుతుంది. భాద్రపద మాసంలో పూర్తిగా మండల దీక్షలు అర్ధమండల దీక్షలన్నీ కూడా ఆ నియమావళంతా రూపొందించి భక్తులకు అందజేయడం జరుగుతుంది. ఈ ఆలయ చరిత్రలో మొదటిసారిగా ఈ దీక్షలని మొట్టమొదటిసారిగా ప్రారంభించడం జరుగుతుంది. అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం మండలం గురజాపు లంక వద్ద ఉధృతంగా ప్రవహిస్తున్న గోదావరి కోతకు గురి అవుతున్న లంక గ్రామాలు లంకలు కోతకు గురి కావడంతో గురజపు లంకలో ఇల్లు ఖాళీ చేసి సురక్షిత ప్రాంతాలకు వెళుతున్న లంక ప్రజలు ధవళేశ్వరం వద్ద 16 లక్షల క్యూసెక్కుల వరద నీరును దిగువకు విడుదల చేయడంతో 3వ ప్రమాద హెచ్చరికలు జారీ చేసిన అధికారులు భయంతో బిక్కుబిక్కుమంటూ గడుపుతున్న లంక ప్రజలు. అలాగే ఏదైతే ఇక్కడ నదుగు కోత గురవుతుందో ఇప్పుడే ఒక ఇల్లు కూడా ఖాళీ చేయడం జరుగుతుంది. ఇల్లు ఒడ్డు వరకు వస్తుంది. ఈ గ్రామ ప్రజలందరూ కూడా చిన్న పెద్ద కలిపి ఆ ఇంటిని పుట్టగొట్టిన ఖాళీ చేయడం జరుగుతుంది. ఎందుకంటే భద్రాచలాన్ని 60 అడుగులు రిలీజ్ చేస్తున్న నీటి మట్టం ఉందంటున్నారు. 60 అడుగులు అయితే మాకు ఉపద్రవమైన గోదావరి వస్తుంది లంకకి. ఈ హౌస్లో అయితే కొట్టుకుపోవడం జరుగుతుంది. కాబట్టి ఈ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా ఏదైతే ఇక్కడ స్కూల్ బిల్డింగ్ ఉందో స్కూల్ బిల్డింగ్లోకి ఏది ప్రజలే తరలించడం జరుగుతుంది. ఈ నైట్కి కాదండి ఇవాళ సాయంత్రానికి పడిపోయే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి. దీని తక్షణాన్ని ప్రజలను కూడా ఆదుకోవాలని చర్యలు తీసుకోవాలని గవర్నమెంట్ వారిని కోరుకుంటున్నాం. ఈ మీడియా వరకు ధన్యవాదాలు. కాకినాడ జిల్లా పిఠాపురం ఎమ్మెల్యే రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఎన్నికలలో ఎంతగానో కష్టపడి పనిచేశానని స్థానిక కాంట్రాక్టర్ సురవరపు సత్యరాజు తెలిపారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ పంట కాలువలు గండులు మరమ్మతులు పనులను గత సంవత్సరం క్రితం చేయడం జరిగిందని దాని నిమిత్తం సుమారు ₹1 కోటి ప్రభుత్వం ద్వారా తనకు బిల్లులు రావాలని అన్నారు. నేటి వరకు ఆ బిల్లులు చెల్లించలేదని తనకు అనేక ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయని వాటితో తీవ్రమైన ఒత్తిడులకు గురవుతున్నానని ఆరోపించారు. దీనిపై స్థానిక శాసనసభ్యులు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పట్టించుకొని తనకు న్యాయం చేయాలని కోరారు. నేను పిఠాపురం టౌన్లోని జనసేన కార్యకర్తను. పవన్ కళ్యాణ్ గారి ఎలక్షన్లో అనేక ఆర్థిక ఇబ్బందులు ఉన్న నేను సుమారు గ్లాసులు 20,000 గ్లాసులతో పాటు 1,00,000 పాంప్లెట్లు కూర్చుని బలలో 42 బలలో నా శక్తికి సరిపడా నేను చేశాను. కానీ పార్టీ నాకేం చేయలేకపోయింది ఇప్పటికీ ఈ రోజుకి. ఏంటంటే నేను బిక్కులు పవన్ కళ్యాణ్ గారిని మా డిప్యూటీ సీఎం గారిని ఏం కోరుకుంటున్నానంటే నేను నవంబర్ నెలలో తుఫాన్ వచ్చింది. అక్టోబర్ నవంబర్ నెలలో 2025 ఈ రోజుకి 20 నెలలు అయింది. ఈ యొక్క వర్కులు సీనియర్ గ్రాంట్ అని, సీనియర్ అంటే సైక్లోన్ డ్యామేజ్ రిపేర్ గ్రాంట్ అని నా చేత ఈఈ గారు ఏఈ గారు కలెక్టర్ గారు అప్పుడు షాన్మోహన్ గారు టెండర్ పిలిచింది. మర్రెడ్డి గారు ఎంపీగా మర్రెడ్డి గారిని చాలా ప్రాధాన్యపడ్డారు. టెండర్ పిలకుండా చూడండి అంటే నా చేతిలో లేదు, టెండర్ పిలిచేస్తున్నారంటే మేము 25% లెస్ కేసి రాపత్తి ఈ పిడుందో రెగ్యులేటర్ దగ్గర పరిసర ప్రాంతాల్లో సుమారు 1 కోటి పైన నేను బ్రీచ్ ఈ గండ్లు కప్పెట్టడం జరిగింది. ఇవాళ మన పై మీద కమిటీ వాళ్ళు వచ్చిన ప్లేస్లో కూడా గండి నేనే కప్పెట్టాను. దీని వాల్యూ వచ్చి 22 లక్షలు.
రాపత్ రోడ్డు వాల్యూ వచ్చి 20 లక్షల పైన, 25 లక్షలు. ఇంకా నాగలాపిల్లి ఇవన్నీ నేను సుమారు ₹1 కోటి పైన చేశాను. 20 నెలలు అయింది. ఇదే CDR గ్రేట్లోనే 15 రోజుల్లో నీకు బిల్లు ఇచ్చేస్తానని చెప్పి ఏఈ డిఈ నా దగ్గర ఉండి మట్టి బదులు గ్రావెల్ తోలించుకొని అర్జెంటుగా 15 రోజుల్లో నా చేత వర్క్ చేయించుకున్నారు. వీళ్ళు చేయించుకోవడంలో నేను బాధపడతలేదు, ఎందుకంటే నేను రైతునే, దాని దోరు జనసేన కార్యకర్తనే. నేను కరుడుగట్టు కార్యకర్తల్లో మామూలు కాదు నేను. అయితే ఇది జగరు గారు నా ప్రాంతంలో కూడా, జగ్గంపేట పరిసర ప్రాంతాల్లో కూడా బోల్డ్ గంటలు పడ్డాయి. కలెక్టర్ గారి దగ్గర కూర్చుని గారి ఇద్దరు కూర్చుని వాళ్ళ కార్యకర్తలకి మొత్తం బిల్లులు చేంజ్ చేసుకున్నారు. అదే జనవరి నెలలో. నాకు జనవరి నెలలో ఇస్తానని జనవరి పోయింది, మళ్ళీ జనవరి వస్తుంది అంటే 20 నెలలు అయింది. నేను చాలా ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నాను. రేపు మున్సిపల్ ఎలక్షన్లో కూడా నా సహాయం కావాలంటే ఈ జనసేనకి, ఎందుకంటే నేను చాలా ఆర్థికంగా వెనకబడి ఉన్నాను. ఈ పార్టీలో తిరిగి సుమారు ₹1 కోటి పైన బిల్లులు రావాలా. ఆ పవన్ కళ్యాణ్ గారు నా ఎంత దయించి నిమ్మల నారాయణ గారు చెప్పి అందరికీ ఇప్పించున్నారు బిల్లులు. నాకు ఇప్పించవలసిందిగా కోరి ప్రార్థిస్తున్నాను. ఎందుకంటే నా సాయశక్తిలో రేపు మున్సిపాలిటీకి సేవలు కూడా నేను చేయగలను. 5 వార్డులు గెలిపించి తీసుకురాగలను కూడా నేను మిక్కిలి ప్రార్థిస్తున్నాను. నా అందు దయించి నాకు బిల్లు వచ్చి ఏర్పాటు చేయవలసిందిగా పవన్ కళ్యాణ్ గారిని కోరి ప్రార్థిస్తున్నాను. ఈ పైమైన కమిటీ వల్ల అయితే అవ్వదు. బిల్లుల మీద పిమ్మట మర్రెడ్డి గారికి చెప్పాను. మర్రెడ్డి గారిని ఆయన 70% అవగాహన చేసుకున్నాడు పాపం. ఏది ఇక్కడ ఎవరికి ఏం చేయాలని అంటే ధనవంతులే అయ్యారు, కానీ ఈ చిన్నకాడలాగే ఎడుతున్నాను నేను. ఎవరిని నేను ప్రాధాయపడి మనిషిని కాదు, ఎవరిని దేహి అని అడుక్కుని స్వభావం కూడా కాదు. అలాగని కలెక్టర్ గారి దగ్గరికి వెళ్తే మర్రెడ్డి గారు చెప్పారు, చూడండి అతను మనం వద్దన్న టెండర్ వేసి 15 రోజుల్లో పని పూర్తి చేసేది చూడండి అంటే మర్రెడ్డి గారు చెప్పాను, తుమ్మలబాబు గారు చెప్పాను, కానీ ఎవరు పట్టించుకునే నాదులు లేడు. కాకినాడ నగరంలో గ్యాస్ లీకేజీ కలకలం రేపింది. రోడ్డుపై పైప్ లైన్ నుంచి గ్యాస్ పొగలు కక్కుకుంటూ పైకి రావడంతో వాహనదారులు, స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. సమాచారం అందుకున్న అధికారులు ఘటనా స్థలికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చేందుకు చర్యలు చేపట్టారు. కాకినాడలోని భాగ్యనగర్ ప్రాంతంలో భూగర్భ గ్యాస్ పైప్ లైన్ నుంచి గ్యాస్ లీక్ కావడంతో ఒక్కసారిగా పొగలు కక్కుకుంటూ పైకి రావడం కనిపించింది. దీంతో ఆ మార్గంలో వెళుతున్న వాహనదారులు వాహనాలను నిలిపివేసి దూరంగా వెళ్లిపోయారు. స్థానికులు కూడా అప్రమత్తమై అధికారులకు సమాచారం అందించారు. ఘటనా స్థలం కాకినాడ ఎంపీ తంగెళ్ల ఉదయ శ్రీనివాస్ నివాసానికి సమీపంలో ఉండడంతో పోలీసులు, సంబంధిత శాఖ అధికారులు వెంటనే అక్కడకు చేరుకుని పరిసర ప్రాంతాల్లో ప్రజలను అప్రమత్తం చేశారు. ప్రమాదం జరగకుండా వాహనాల రాకపోకలను తాత్కాలికంగా నియంత్రిస్తూ గ్యాస్ లీకేజీని నిలిపివేసేందుకు చర్యలు చేపట్టారు. గ్యాస్ లీకేజీకి గల కారణాలపై అధికారులు దర్యాప్తు చేపట్టగా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. భారత ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ప్రత్యేక సమగ్ర సవరణ కార్యక్రమంలో భాగంగా ఎన్టీఆర్ జిల్లా ముసాయిదా ఓటర్ల జాబితాను జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి డాక్టర్ జి లక్ష్మీషా విజయవాడ కలెక్టరేట్లోని ఏవీఎస్ రెడ్డి సమావేశ మందిరంలో వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో అధికారికంగా విడుదల చేశారు. జిల్లాలో 15.89 లక్షల మంది ఓటర్లు నమోదు. ముసాయిదా ఓటర్ల జాబితా 2026 ప్రకారం జిల్లా జనాభా 24,45,334 కాగా మొత్తం 15,89,731 మంది ఓటర్లు నమోదయ్యారు. వారిలో 7,71,648 మంది పురుషులు, 8,17,936 మంది మహిళలు, 147 మంది థర్డ్ జెండర్ ఓటర్లు ఉన్నారు. జిల్లాలో మహిళా ఓటర్ల సంఖ్య పురుషుల కంటే అధికంగా నమోదవటం విశేషం. స్త్రీ పురుష నిష్పత్తి 1060 కాగా ప్రతి 1000 మంది జనాభాకు 650 మంది ఓటర్లు ఉన్నారు. ఈ కార్యక్రమంలో డిఆర్ఓ ఎం లక్ష్మీ నరసింహం, బీజేపీ ప్రతినిధులు కె గణేష్, పి సురేష్ బాబు, బీఎస్పీ ఏ పవన్ కుమార్, టీడీపీ ప్రతినిధి వై రామయ్య, వైఎస్ఆర్సీపీ ప్రతినిధి వై ఆంజనేయ రెడ్డి, జేఎస్పీ ప్రతినిధి జె శ్రీనివాస్ రెడ్డి, ఎన్నికల సెక్షన్ డిప్యూటీ తహసీల్దార్లు అనుష కుమార్ రెడ్డి పాల్గొన్నారు.
పోలవరం ప్రాజెక్టును నాటి వైకాపా ప్రభుత్వం తీవ్రంగా ధ్వంసం చేసిందని, డయాఫ్రామ్ వాల్ను విధ్వంసం చేసి రాష్ట్ర భవిష్యత్తును ప్రశ్నార్థకం చేసిందని నీటిపారుదల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. కాకినాడ జిల్లా అన్నవరంలో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ప్రతి ఏటా పోలవరం నుంచి సుమారు 3000 టీఎంసీల గోదావరి నీరు వృధాగా సముద్రంలో కలిసిపోతుందని ఆవేదన వ్యక్తం చేశారు. ధవళేశ్వరంకు ఎగువన నీటి నిల్వ కోసం ఒక్క ప్రాజెక్టు కూడా లేకపోవటం చూసి సర్ ఆర్థర్ కాటన్ మనవరాలు కూడా తీవ్రంగా బాధపడ్డారని ఆయన గుర్తు చేశారు. పాత్రికేయ మిత్రులందరికీ కూడా ముందుగా నమస్కారాలు తెలియజేసుకుంటూ, మన పోలవరం లెఫ్ట్ మెయిన్ కెనాల్ మీ అందరికీ తెలుసు, ప్రతి సంవత్సరం కూడా వృధాగా 3000 టీఎంసీల నీరు సముద్రంలోకి పోతున్నటువంటి దశలో ఆ యొక్క గోదావరిలో మన కాటన్ మహాశయుడు ఆ నిర్మాణం చేసినటువంటి ఆ ధవళేశ్వరం బ్యారేజే ఈరోజు వరకు కూడా మనకి దిక్కుగా ఉన్నటువంటి పరిస్థితి. ఆ కాటన్ మహాశయుడు యొక్క మనమరాలు ఆ ధవళేశ్వరం బ్యారేజ్ దగ్గరికి వచ్చి, మా తాత ఈ బ్యారేజీ కట్టిన తర్వాత ఇన్నేళ్ళైనా సరే దీనిపైన ఒక్క ప్రాజెక్టు కట్టలేకపోయారా అని మాట్లాడితే మనందరికీ కూడా చాలా బాధ, ఆవేదన కలిగినటువంటి పరిస్థితి. అటువంటి స్థితిలో మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు 2014, 2019 5 సంవత్సరాలు ప్రతి సోమవారం పోలవరం అనేటువంటి ఒక పేజీగా మార్చుకుని 72% ఆ రోజు పోలవరాన్ని పూర్తి చేస్తే, ప్రభుత్వం మారకుండా కంటిన్యూ అయ్యి ఉంటే 2020, 2021 కల్లా పోలవరం పూర్తయి ఆ పోలవరంలో ఉన్నటువంటి గోదావరి వరద జలాలు ఇటు ఉత్తరాంధ్రకు అటు రాయలసీమకు ప్రవహించి ఉండేవి. దురదృష్టం, ఒక్క ఛాన్స్ అంటూ ప్రభుత్వం మారింది, పోలవరం విధ్వంసమైంది, డయాఫ్రమ్ వాళ్ళు ధ్వంసమైనటువంటి పరిస్థితి. అటు ధ్వంసం మధ్య ఆ రోజు మీరందరూ కూడా చూశారు. ఆ రోజు ముఖ్యమంత్రి కానీ ఆ రోజు ఉన్నటువంటి ఇరిగేషన్ శాఖ మంత్రులు చెప్పారు, పోలవరం ఎప్పటికి పూర్తవుతుందో చెప్పలేము, పోలవరాన్ని భవిష్యత్తులో చూస్తామనేటువంటి నమ్మకం లేదని ఆ రోజు ముఖ్యమంత్రులు, ఇరిగేషన్ మంత్రులు సాక్షాత్తు అసెంబ్లీలో చెప్పి పోలవరాన్ని ప్రశ్నార్థకం చేసినటువంటి పని ముందుకు తీసుకెళ్ళాలి. దానికి మళ్ళీ ఎల్ఏ ప్రాబ్లం, ల్యాండ్ ఎక్వేషన్ ప్రాబ్లం ఉంది. వీటన్నిటినీ కూడా అటు కలెక్టర్స్ దగ్గర నుంచి వీళ్ళందరం కూడా కోఆర్డినేట్ చేసుకుని ఇటువంటి సమస్యలను అన్నింటినీ కూడా అధిగమించి ఈవేళ లెఫ్ట్ మెయిన్ కెనాల్కి సంబంధించినటువంటి ఫస్ట్ ఫేజ్ పనులు ఈ ఆగస్టులోనే పూర్తి చేసి, అంటే ముఖ్యమంత్రి గారు కూడా చాలా క్లియర్గా ఈ ఆగస్టు నెలలోనే ఆ యొక్క లెఫ్ట్ మెయిన్ కెనాల్ని నీటిని ఉత్తరాంధ్రకు విడుదల చేయాలి అనేటువంటి ఆలోచనలకు అనుగుణంగానే ఈ పనులు ముందుగా జరిగేటువంటి విధంగా ఇక్కడ మాకు కూడా ఈరోజు 1-2 పనులు ఎక్కడైతే జాప్యంగా జరుగుతూ ఉన్నాయో వాటి మీద కూడా ఈరోజు అధికారులని కూడా తీవ్రంగా హెచ్చరించాం. అదేవిధంగా ఏజెన్సీని కూడా తీవ్రంగా హెచ్చరించాం. ఖచ్చితంగా ఒక షెడ్యూల్ ఇచ్చిన తర్వాత ఆ పనులు కనుక అలసత్వం ఉంటే, నిర్లక్ష్యం ఉంటే ఒప్పుకుంటాం, కఠినమైనగా క్లిష్టమైన అయినా కూడా ఒక షెడ్యూల్ ఇచ్చిన తర్వాత దాన్ని తీసుకుని వెళ్ళాలి. ఖచ్చితంగా చర్యలు తీవ్రంగా ఉంటే వాళ్ళని కూడా హెచ్చరించినటువంటి పరిస్థితి కూడా రివ్యూలో తీసుకున్నామని చెప్పి మరి మీ ద్వారా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, మరి ఈ రకంగా మరి ఇంత క్లిష్టమైనటువంటి పనులన్నింటినీ కూడా 1 by 1 ఒక్కొక్కటి కూడా క్లియర్ చేసుకుని ఏదైతే ఈ యొక్క ఉత్తరాంధ్రకు నీళ్లు తీసుకెళ్లాలనేటువంటి ఆలోచనతో మరి ఈవేళ ఈ ప్రభుత్వం పనిచేస్తూ ఉన్నటువంటి స్థితి మీకు కళ్ళకు కట్టినట్టు కనిపిస్తూ ఉంది. ఇప్పుడు కూడా మీరు చూస్తూ ఉన్నారు, దగ్గర 3-3:30 టైం అవుతుందేమో. రాత్రి చూస్తే మేము 11-12 దాకా మేము అక్కడ పిఠాపురం కానీ రివ్యూ, ఉదయం 6 గంటల నుంచి మళ్ళీ మా పని ప్రారంభం. అటు ముఖ్యమంత్రి గారు మీరు చూస్తున్నారు, వారానికి 3-4. బులెటిన్ ముగించే ముందు మరొకసారి హెడ్లైన్స్ చూద్దాం. ముమ్మిడివరంలో రోడ్డు ప్రమాదం, అంబేద్కర్ విగ్రహం ధ్వంసం. కోనసీమ తిరుమల వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయానికి పోటెత్తిన భక్తులు. ముమ్మిడివరం మండలం గురజాపు లంక వద్ద ఉధృతంగా ప్రవహిస్తున్న గోదావరి.
ఇవి ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం కీప్ వాచింగ్.